దశ్వి మా హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవిష్ అండ్ దేర్ మామ్ టాక్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. నా బాబు వాళ్ళ ఫంక్షన్ అనమాట. అంటే పుట్టు వెంట్రుకల ఫంక్షన్. మేమైతే పుట్టు వెంట్రుకల ఫంక్షన్ అని అంటాము. ఇంకా బాబు వాళ్ళ ఫంక్షన్ అయితే చేస్తూ ఉన్నాము. డేట్ వచ్చేసి 12th అనమాట, June 12th సండే పడింది. చేస్తూ ఉన్నాం. వీడియో తీయక చాలా డేస్ అయింది కాబట్టి మాటలు కూడా రావడం లేదు, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. స్టార్ట్ అయితే చేసే బ్లాగ్ అయితే, బట్ చూడండి చాలా గ్యాప్ వచ్చింది కదా, సో దట్ మాటలు అయితే కొంచెం టైం పడతాయి కంటిన్యూగా రావడానికి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే డైరెక్ట్గా ఫంక్షన్ వ్లాగే పెడితే అంత ఇంట్రెస్ట్గా ఉండదు. అండ్ ఆల్సో నాకు కూడా మెమొరీ ఉండాలి కదా, నేను నా కొడుకులు ఫంక్షన్కి ఎంత స్ట్రగుల్ అయ్యాను అనేసి గుర్తుండాలా అని కూడా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఈరోజు అయితే మా ఇంటిని అయితే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాం. ఫంక్షన్ వచ్చేసి మా ఆయన వాళ్ళ ఊర్లో అనమాట. బట్ మేము ఉండేది మా ఆయన వర్కింగ్ ప్లేస్ కదా, అనంతపూర్. సో దట్ ఇక్కడంతా క్లీన్ చేసేసి కడిగేసి అయితే ఊరికి వెళ్ళిపోవాలి. అందుకే ఇంక ఈరోజు నా ఇంటి పని అయితే స్టార్ట్ చేసుకున్నా. ప్రజెంట్ ఇద్దరు పిల్లలు అయితే కిందకి వెళ్ళారు, మా అవ్వ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఇంకా ఇప్పుడు అలా పని అవుతా ఉంది. ఎంతవరకు వచ్చిందో వీడియో చూపిస్తాను, వీడియోలో చూసేయండి. మార్నింగ్ 6:30 నుంచి చేస్తూ ఉంటే ఇప్పుడు టైం వచ్చేసి 12:10 అవుతుంది. ఇంకా ఇప్పటికీ కంప్లీట్ అసలు ఒక 10% కూడా కంప్లీట్ కాలేదు. అలా 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 అవుతూ ఉన్నాయి. చూపిస్తా చూడండి. ఇంక ఇక్కడ అంట్లు అయితే కడిగినాను అనమాట. ఈ కబోర్డ్ మొత్తం కడిగేసి ప్రజెంట్ అంట్లు అయితే కడిగినాను. ఇంకా హౌస్ ఇది మొత్తం కడగలేదనమాట. రూమ్ అయితే మొత్తం ఖాళీ చేసేసి అన్ని కబోర్డ్స్ క్లీన్ కూడా చేసాము. అన్ని కబోర్డ్స్ని అయితే క్లీన్ చేశాను. మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళాడనమాట. వర్క్ ఉందని, అర్జెంట్ వర్క్ ఉందనేసి అయితే వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఇంకా మొత్తం కడిగేయాలి. ఇంకా అన్నీ ఈ రూమ్లో అయితే పెట్టా ప్రజెంట్. తను వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఈ రూమ్ క్లీన్ చేసేసి ఆఫ్టర్ దట్ ఈ రూమ్లో ఉన్న పైన అన్నీ కిందికి దింపేసి ఇంకా కడిగేయాలి అన్నట్టు. ఈ వీడియోలో కొత్తగా కనిపిస్తూ ఉంది కదా, రీసెంట్గానే టీవీ అయితే తీసుకున్నాం అనమాట హవిష్ కోసం. హవిష్ చాలా అల్లరి పెడతా ఉన్నాడు మొబైల్లో కార్టూన్స్ చూడాలని అందుకనేసి ఇంకా టీవీ అయితే తీసుకున్నాం అనమాట కొత్తగా. చూడండి అంతా ఇలా ఉంది ప్రజెంట్ అయితే. మార్నింగ్ 6:30 నుంచి పెడతా ఉంటే ఇక్కడికి వచ్చింది. కొంచెం పిల్లలు లేరు కాబట్టి ప్రశాంతంగా అయితే ఉంది. వస్తారు, ఎంతసేపు ఏమి ఉండరు, కింద వచ్చేసారు. ఇంకా అప్పటి లోపల నేనైతే వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయ్యింది, ఒక 90% అయ్యింది, ఒక 10% మాత్రమే ఉంది. చూసారు కదా నా వర్క్స్ అయితే. ఇంకా అట్లా అలా కొంచెం అయ్యాయి అంతే. ఇంకా అన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, చేసేయాలి. టార్గెట్ కూడా ఉందన్నమాట, ఎందుకంటే ఊరికి వెళ్ళాలి కాబట్టి అక్కడ వర్క్స్ ఉంటాయి. అక్కడే కాబట్టి పుట్టెంటుకలు ఇంకా ఇక్కడ వర్క్స్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయితే అంత ఫాస్ట్గా అయితే చేసుకోవాలి. బట్ వ్లాగ్ స్టార్ట్ చేయాలి, ఇది లైఫ్ టైం మెమొరీ అనమాట నా బాబులకి. ఫస్ట్ బర్త్డే వీడియో కాపీరైట్ వచ్చేసి డిలీట్ అయిపోయింది అనమాట హవిష్ది. అండ్ సెకండ్ టైం దశ్విక్ది అయితే అస్సలు తీయలేదు. ఫస్ట్ బర్త్డే దశ్విక్ది అయితే అస్సలు తీయలేదు, సెకండ్ బాబుది. ఎందుకంటే ఇంకా హవిష్కి హెల్త్ బాగాలేక తీయలేదనమాట. అండ్ హవిష్కి ఏమైంది అనేసి చాలామందికి డౌట్ అనమాట. చీక్స్ అన్నీ ఉన్నాయి, స్టమక్ ఉంది హవిష్కి, ఇంకా హెల్త్ తగ్గలేదు అనేసి అయితే అడుగుతున్నారు. బట్ ఆ హెల్త్ గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్స్గా మేము సఫర్ అయ్యింది, ఇంకా ఎవరు సఫర్ అవ్వకూడదు. అండ్ నేను కూడా చాలా సెర్చ్ చేశాను అనమాట, గూగుల్లో అయినా యూట్యూబ్లో అయినా. పర్ఫెక్ట్గా యూట్యూబ్లో అయితే ఎక్కడ వీడియోస్ లేవన్నమాట. అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటారు. బట్ అంత తెలియని వాళ్ళు యూట్యూబ్లో చెప్తే కొంచెం, అందులో ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తూ ఉండేది కూడా యూట్యూబే. సో ఎంత పాసిబుల్ అయితే అంత అర్లీగానే చెప్తానమాట బాబుకి దేనివల్ల అలా అయ్యింది, ఇంకా అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదా అనేసి అయితే కంప్లీట్ వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంకా ఈ వీడియో అయితే బాబు వాళ్ళ పుట్టవెంట్రుకల ఫంక్షన్ కోసం నేను ఇల్లు క్లీన్ చేస్తున్న వ్లాగ్. దీని గురించి మాట్లాడితేనే బాగుంటుంది కదా. ఇంకా అలా అయితే వర్క్ అయితే అవుతూ ఉంది. చూడండి, స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా అయితే. ఐ థింక్ అందరు బాగున్నారు అనేసి అయితే కోరుకుంటున్నా, బాగుండాలి అని కూడా కోరుకుంటున్నా. చాలా డేస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మధ్యలో గుర్తొచ్చిందనమాట ఎలా ఉన్నారని అడుగుదామనేసి.
ఓకేనా. ఇంకా నేను వచ్చేసి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, డైరెక్ట్గా లంచ్ చేశాను అనమాట. అంటే రైస్ పప్పు చేశాను. ఇంకా అన్నీ చేసుకుంటూ కూర్చుంటే టైం అస్సలు సరిపోదు అనేసి మార్నింగే పప్పన్నం చేసి పిల్లలైతే తినేసి కిందకి వెళ్ళారు. సో దట్ ఇంకా నా వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. దశ్వి ఏం చేశాను? అక్కడే రూమ్ అయితే అంత సర్దాను అనమాట. ఇలా అయితే అయ్యింది. అన్ని రూమ్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, బట్ ఈ సామాన్లు ఇవి క్లీన్ చేసుకోవడమే సరిపోయిందనమాట. ఇవన్నీ వచ్చేసి హాల్లోవి. హాల్ మార్నింగే క్లీన్ చేసాం, ఇంకా అన్నీ సెట్ చేసేయాలి ఎక్కడక్కడ. పిల్లలైతే పడుకున్నారు, ప్రజెంట్ ఇద్దరైతే పడుకున్నారు. వాళ్ళు పడుకుంటేనే మనకు పనులు అవుతాయి అన్నమాట. అండ్ ఊరికి కూడా వెళ్ళాలి టుమారో. సో అందుకే పనులన్నీ ఫాస్ట్గా అయితే చేసుకోవాలి. ర్యాక్స్లో అన్నీ అయితే సెట్ చేయాలన్నమాట. క్లోత్స్ అన్నీ వాషింగ్ మిషన్లో బట్టలు అవుతూ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ సెట్ చేసి ఈ రూమ్ ఒక్కటే క్లీన్ చేయాలన్నమాట. ఇక్కడ బయట అంతా క్లీన్ చేసేస్తే ఇంకా హౌస్ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చట్నీ అయితే చేసుకొని అయితే తిన్నాము. తినేసి ఇంకా పిల్లలకి బాత్ చేయించేసి అయితే పడుకోబెట్టాను. అంత లోపల ఈ రూమ్ అయితే మధ్యలో రూమ్ అయితే హాల్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా అన్నీ సర్దేయాలి. సర్దేసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి. అంత లోపల లేస్తారనమాట. ఇంకా ఈ మధ్యలో బట్టలన్నీ సర్దేస్తే కబోర్డ్స్లో సెట్ అవుతుంది. ఇంకా రిలేటివ్స్ని అయితే పిలుస్తూ ఉన్నాం అలా. మా ఆయనకి క్లైమేట్ చేంజెస్ వల్ల చాలా అంటే చాలా వర్క్ అయితే ఉందన్నమాట. లాస్ట్ 2 days నుంచి పిలవడానికే టైం సెట్ అవ్వట్లేదు. ఇంకా ఏదో అలా సెట్ చేసుకొని ఫాస్ట్గా అయితే పిలుస్తూ ఉన్నాము. ఎవరినైనా మిస్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయేమో అని కొంచెం భయపడుతూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే టైం లేదు కాబట్టి. అండ్ ఈ పిల్లలతో కొంచెం బ్రెయిన్ వర్క్ కాదనమాట. వీళ్ళు అలా చేస్తూ ఉంటే ఎవరిని పిలిచినాం ఎవరిని పిలిచలేదు అనేసి కూడా గుర్తుండదు. ఇంకా ఏదో అలా అయితే పిలుస్తూ ఉన్నాం. అండ్ ఫస్ట్ టైం నా ఇంట్లో ఫంక్షన్ అనమాట. అదైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది నాకైతే. ఇంక ఇదే కదా స్టార్టింగ్. అంటే నా ఫ్యామిలీ మేము 4 members ఫస్ట్ ఫంక్షన్ ఇదే, పుట్టు వెంట్రుకల ఫంక్షన్. కొంచెం నర్వస్గా ఉంది అండ్ అట్ ఏ టైం కొంచెం ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది అండ్ టెన్షన్ ఉంది సేమ్. ఎందుకంటే ఎలా అవుతుందో ఏంటో, వచ్చిన రిలేటివ్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటామో, ఆ టైంలో మనం బిజీగా ఉంటే వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో. అండ్ ఫంక్షన్ వచ్చేసి విలేజ్లో కాబట్టి అన్ని ఫెసిలిటీస్ అయితే అంత సూపర్గా అయితే ఉండవు, మనకు తెలిసిందే యాజ్ యూజువల్. బట్ తప్పదనమాట అక్కడ ఉన్న. ఎందుకంటే మా ఇంటి దేవుడు వచ్చేసి ఇంకా విలేజ్లోనే ఉన్నాడు కాబట్టి అందరం అక్కడే చేసుకుంటాం. ఇంకా అందుకే అక్కడైతే చేయాల్సిందే, తప్పదు. ఏవైనా అరేంజ్మెంట్స్ అండ్ రిసీవ్ చేసుకోవడం ఆల్మోస్ట్ 100% ఇవ్వడానికి ట్రై చేస్తాం నేను మా ఆయన. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి మా రిలేటివ్స్ అందరూ. ఎందుకంటే ఈ వీడియో చూస్తూ ఉంటారు అనేసి అయితే చెప్తా ఉన్నా ముందే. ఆ తర్వాత టైం ఉంటుందో లేదో నాకు తెలీదు, అందుకనేసి అయితే చెప్తా ఉన్నా. ఇంకా ఈ రూమ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ రివ్యూ, అంటే నా హౌస్ ఎలా ఉందో బిఫోర్ ఆఫ్టర్ అనేసి అయితే చూపిస్తాను, చూసేయండి. అంటిల్ దెన్ వెయిట్. బాయ్. ప్రజెంట్ అయితే ర్యాక్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. క్లోత్స్ అన్నీ పెట్టేయాలి. అన్నీ అరేంజ్ చేసేయాలన్నమాట హాల్లో. హై టు ఆల్. టుడే వచ్చేసి Day 2 అనమాట. ఇంకా ఈరోజు అయితే ఊరికైతే వెళ్ళాలి అండ్ దేవుడికి టెంకాయ కొట్టుకుందాం, కుడాలైతే చేద్దాం అనేసి అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అంతా ఎత్తిపెట్టుకోవడం అయితే అయిపోయింది. చిన్నగా బట్టలు కొన్ని బట్టలు అయితే ఉన్నాయి వాష్ చేసినవి, అవైతే మడతలు వేయాలి. అండ్ కర్టైన్స్ కూడా వేయాలన్నమాట డోర్కి అయితే. చూడండి మా దశ్వికి అయితే నేనేమి ఇక్కడ పని చేస్తా ఉంటే వీళ్ళంతా అడ్డం పని చేస్తారనమాట. ఇద్దరు ఏం చేస్తా ఉన్నారో చూపిస్తా చూడండి. దశ్విక్, ఏం దశ్విక్ నువ్వు అమ్మ పని చేస్తాండి, నువ్వేం చేస్తాను? తిట్లేదు లేపా. హవిష్ ఇద్దరికైతే ఇంకా స్నానాలు అయితే చేయించాలన్నమాట. వాటర్ అయితే అయినాయి, స్నానం చేయించాలి. ఇంకా అయితే బ్యాళ్ళకైతే వేసాను అనమాట. కుడుములు చేద్దాం దేవుడికి అనేసి బ్యాళ్ళకైతే వేసాను. బెల్లం అయితే దంచి పెట్టాను. ఇక్కడ ఉన్నట్టుండి బండ అయితే పగిలిపోయింది అనమాట. మొన్న హౌస్ క్లీన్ చేస్తూ ఉంటే బండ అయితే పగిలిపోయింది. అంటే కొంచెం క్రాక్ ఇచ్చింది ముందే, ఇంకా ఇక్కడైతే బ్రేక్ అయిపోయింది.
క్లీన్ చేసేసరికి. హవీష్ నో నో, ఇదే లాస్ట్ బ్లాగ్ అనమాట నా పిల్లల హెయిర్తో. దశ్విక్ది అయితే పెద్ద ఫీల్ ఉండదు, బట్ హవీష్ది అయితే చాలా ఎమోషనల్గా అనిపిస్తుందేమో నాకు తెలిసి. ఆ టైంలో 2 years నుంచి పెంచిన హెయిర్ అనమాట. ఒక 3 daysలో ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడో నాకు తెలిసి అంత పెద్దగా అయితే పెంచామన్నమాట. చూడండి, బెల్లం ఎత్తుకొని పోయి తింటా ఉన్నాడు కొంచెం. ఇంకా ప్యాడర్ రంగు అయితే అలికాను, ముగ్గు అయితే వేయాలన్నమాట. వీడియోలో అంత క్లారిటీ లేదు నాకు తెలిసి ప్యాడర్ రంగు. ఇంక ఇట్లా కొంచెం కొంచెం కర్టైన్స్ అయితే వేసేయాలన్నమాట. ఇక్కడ ఇంక ఈ క్లోత్స్ ఒక్కటి మడత పెట్టేది ఉంది. ఆల్మోస్ట్ ఇంకా కబోర్డ్స్లో అయితే అన్నీ సెట్ చేసేసా. ఇక్కడ చూడండి, దశ్వే ఇట్లుంటుంది అనమాట. ఇంట్లో సామాన్లు తెచ్చుకొని బయట ఆడుతూ ఉంటారు సార్లు. ఇదే అనమాట నా సెల్ఫ్ వచ్చేసి. ఇక్కడ నేను మా ఆయన ఫొటోస్ అయితే పెట్టేశాను గోడకి. అక్కడ వచ్చేసి హవీష్, ఇక్కడ కూడా హవీషే కృష్ణుడి వేషం. అండ్ ఇక్కడ నేను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంటర్ టు డిగ్రీ చాలా అంటే చాలా బెస్టీస్, 5 years. ఇక్కడ హవీష్ పుట్టినప్పటి ఫ్రేమ్ అనమాట. ఇక్కడ టీవీ. ఇంకా నేనైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఎంత పాసిబుల్ అయితే అంతవరకు అయితే చేస్తాను. అయితే ఇలా అయితే ముగ్గు అయితే వేసాను అనమాట. ప్రజెంట్ తులసమ్మని అయితే ఈరోజే నాటింది కూడా, చాలా డేస్ అయిందనమాట ఎండిపోయి. కర్టైన్స్ అన్నీ వేసేసా. ఇంట్లో ఉన్నారనమాట పిల్లలు అయితే. ఫైనల్గా పూజ అయితే అయిపోయిందనమాట. 3 days కష్టం దేవుడి పూజ కోసం ఈరోజు అయితే కంప్లీట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా మేము ఈవినింగ్ అయితే ఇంకా ఊరికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 7 అలా అయ్యింది. మా తోటకోడలు అంటే మా సిస్టర్ ఉందనమాట, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తను రిసీవ్ చేసుకొని అయితే వెళ్ళాం. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పీర్ల పండుగ అయితే చేశారనమాట. అలా చిన్న క్లిప్ అయితే తీసాను గుర్తుంటుందనేసి. ఇంక ఇది వచ్చేసి వెళ్ళిన తర్వాత నేనైతే థర్స్డే వెళ్ళాను. ఫ్రైడే అయితే టెంపుల్ని మొత్తం క్లీన్ చేసామన్నమాట. ఇది అనమాట మా టెంపుల్. ఇక్కడ అనమాట పిల్లలకైతే పుట్టు వెంట్రుకలు తీసేది. ఇంకా అందుకనేసి క్లీన్ అయితే చేస్తున్నాం అనమాట అందరం కలిసి. నియర్లీ 1 hour అలా అయింది టెంపుల్ క్లీన్ చేయడానికి. పైప్ అయితే నిలబడడం లేదనమాట, అక్కడ ప్రెష్ చేస్తూ ఉంటే. అందుకనేసి ఇంకా మా బావ కూతురు అయితే అలా పైప్ అయితే పట్టుకోయింది. మా అక్క అయితే నీళ్ళు అయితే కొడతా ఉంది టెంపుల్కి అనమాట. ఇంక ఇదే అనమాట వ్లాగ్. ఇంతటితో వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్ బాయ్.